బాబు ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఒకటి, పరిశ్రమలు వస్తానన్నటువంటి సంస్థలకి, అంటే కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు కావచ్చు, కొన్ని ఇతర పరిశ్రమలు కావచ్చు, వాటన్నిటికీ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం అంటే ఇక ఆటోమేటిక్ గా అక్కడ భూసేకరణ, మంచినీళ్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ వస్తువులు ఏర్పాటు చేసే పని అధికార యంత్రాంగం ఆటోమేటిక్ గా చేస్తారు. చట్టం అయిపోయింది కాబట్టి క్యాబినెట్ అప్రూవల్ అన్నటువంటిది ఒక మంచి పని. దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకి సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. గతంలో వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుంటే 30% ఇస్తాం, 40% ఇస్తామని చెప్పి రాయితీ, ఆ తర్వాత దాన్ని ఫైనల్ గా 20-30% ఓకే, ఫైనల్ గా వచ్చాడు 2 లక్షలు అని చెప్పాడు. అట్లా కాకుండా ఈ దఫా దానికి పర్సంటేజ్ పెంచుకుంటూ వచ్చారు. ఏకంగా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో 35 నుంచి 45% వరకు పెంచడం. పెట్టుబడి రైతు 35% ఉంటే ఇదివరకు ఇప్పుడు 45% పెంచి ఫైనల్ అమౌంట్ వచ్చేటప్పటికి 25 లక్షల రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. తద్వారా ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ, ఈ 5గురిలో ఏ క్యాడర్ అయినా సరే, ఎవరైనా సరే ఒక పరిశ్రమ పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే 25 లక్షల రూపాయల దాకా కూడా డబ్బులు ఇస్తుంది. అంటే మనం ₹1 కోటి పెట్టుకుంటే అందులో 25 లక్షల రూపాయలు హైయెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది, ప్రోత్సాహకం కింద. ఇది ఒక కాన్సెప్ట్. దాంతో పాటు కరెంటు ఛార్జీలలో కూడా రాయితీ ₹1-1.5 మించకుండా వాళ్ళకి 5 సంవత్సరాల పాటు ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే రాష్ట్ర జిఎస్టీలో మినహాయింపు కూడా ఇస్తామని నిర్ణయించుకున్నారు. ఇది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కి అద్భుతమైనటువంటి ఛాన్స్. ఈ విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి.